హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఏం మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు, వారి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, వీడియోకి సంబంధించి ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ అన్నది మీరందరూ చూడవచ్చండి. మీరు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే. ఇక్కడ మీ పర్సన్ మనసులో ఏముందో ఈరోజు రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. ఈ రీడింగ్ అన్నది మీకు రిజోనేట్ అయితేనే తీసుకోండి. ఇవి షఫల్స్ చేస్తున్నానండి. షఫల్స్ చేసి మధ్యలో ఎనర్జీస్ కార్డ్ తీస్తాను. ఏంటంటే మీ పర్సన్ మనసులో ఏం మాటలు ఉన్నాయో చూడాలి. ఇవి ఇలా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేసి మధ్యలో ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాట ఏ విధంగా అనుకుంటున్నారో తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాట ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అనుకుంటున్నారు, దీనికి సంబంధించి మీరిచ్చే సమాధానం. మీ పర్సన్ మధ్యలో తీస్తాం కార్డ్స్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాట. పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది. ఈరోజు మీ పర్సన్ స్పై చేస్తున్నారండి. మరి దేనికి స్పై చేస్తున్నారు, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు, అసలు వారికి ఏమైంది, వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే వారికి ఎవరైనా చూడాలనిపించినా, ఎవరితో అయినా మాట్లాడాలనిపించినా వారికి మనసుకి అనిపించింది కాబట్టి వారు స్పై చేస్తున్నారన్నమాట. ఎవరి గురించో తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏదో చెప్పాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ఏదో ఒక భయము ఉంది, ఒక బాధ ఉంది, ఒక ప్రేమ ఉంది. ఎవరికో అట్రాక్ట్ అవ్వడం కానీ దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందండి. కొంచెం వారు మారారని కూడా అనిపిస్తుంది. ఈ మార్పు దేనికి అంటే మీతో పాజిటివ్గా ఉంటారా, నెగిటివ్గా ఉంటారా? మీతో పాజిటివ్గానే ఉన్నట్టు అనిపిస్తుందండి కార్డు. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డు ఏంటంటే ఇప్పుడు మీరు వారు అవసరం లేదు, వద్దనుకున్నవారు మీ గురించి ఆలోచించవలసిన అవసరం ఏం లేదండి. కానీ ఇప్పుడు వారు మీతో ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడాలని అయితే ట్రై చేస్తున్నారు. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డు వచ్చిందంటే ఒక రీయూనియన్ అయితే అయి ఉంటుంది. ఆ రీయూనియన్ కూడా ఎలా ఉంటుందంటే ఒక మార్పు ఏంటంటే మీ పర్సను వారు ఏ తప్పు అయితే చేశారో మీ విషయంలో ఒక తప్పు చేసి అయితే ఉన్నారు. ఎవరో మాటలు విని మిమ్మల్ని టార్చర్ చేయటం కానీ, మిమ్మల్ని వదులుకోవటం కానీ, ఒక రిలేషన్షిప్ పరంగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం కానీ, ఇలా ఏ విధంగా చేశారో అవన్నీ వదిలేయాలనుకుంటున్నారని. అండ్ ఇప్పుడు వారు వదిలేశారని మీకు తెలియాలి అంటే వారిలో మార్పు అనేది మీరు చూడాలి. ఈ ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది. జడ్జిమెంట్ ఏంటంటే మీ పర్సన్ చాలా అంటే చాలా మారారు. నెక్స్ట్ 5 ఆఫ్ సార్ట్స్. మీ పర్సన్ ఇంకా వారు ఏమంటున్నారు అంటే గొడవలన్నీ అవసరం లేదు, మీ గురించి ఎంతవరకైనా వెళ్ళాలి, మీ గురించి నిలబడాలి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ వైపు ఉండాలని అయితే అనుకుంటున్నారండి. అంటే ఒక పెళ్లి విషయంలో కావచ్చు, అంటే ఒక రిలేషన్షిప్లో కావచ్చు, మీ వైపే మాట్లాడి మీ గురించి ఒక తెగింపు అన్నట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ చూసారు కదా. ఇప్పుడు స్పై చేసేది మీ గురించి. ఎప్పుడైనా మీకు మనసు కనిపిస్తుంది కదా, మీ పర్సన్ నిజంగా మీతో మాట్లాడాలన్నారా, రీయూనియన్ అవ్వాలని ఉందా, మీకు ఏమైనా ప్రపోజల్ ఇస్తారంటే 100% అయితే ఎనర్జీస్ కార్డ్స్ మీకు సమాధానాలు అయితే ఇస్తున్నారండి. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే విడిపోయిన వారు కలుసుకోబోతున్నారు. అది కూడా ఇప్పుడు
మీ పర్సన్ మీతో అని ఉండొచ్చు, వారి లైఫ్ వారు చేతుల్లో లేదు, వారి ఇష్టం కాదు, మీ లైఫ్ మీరు చూసుకోమని, ఇక మీరు వారిని మర్చిపోవాలని. కానీ ఇవేమీ ఇప్పుడు మీ పర్సను ఆ మాటలన్నీ వదిలేసి మీ గురించి నిలబడుతున్నారండి. ఆ నిలబడేది ఏంటి అంటే మీ వైపు మాట్లాడడం, ఇక మిమ్మల్ని వదులుకోకూడదు. ఎప్పుడైతే వారంతటి వారే మిమ్మల్ని వద్దనుకున్నారో వారంతటి వారే మళ్ళీ మిమ్మల్ని కావాలనే అనుకుంటున్నారు. స్పై చేయడానికి కారణం కూడా ఇదేనండి. మీకు కనెక్ట్ అయిపోయారు. వారికి కోపం వచ్చినా మీరే కారణమవుతున్నారు, వారికి బాధ వచ్చినా మీరే కారణమవుతున్నారు. ఏదైనా సరే రీజన్ ఏదైనా సరే మీరే కారణమవుతున్నారు. ఎందుకంటే ఒక సిచ్యువేషన్స్కి మీరు కనెక్ట్ అవుతున్నారనమాట. ఒక సిచ్యువేషన్స్కి మీరు కనెక్ట్ అవుతున్నారు. నెక్స్ట్ ద హెర్మిట్. ఈ కాంబినేషన్ ఏంటి అంటే మీ పర్సన్ ఎక్కువ సోషల్ మీడియాలోనే గడుపుతున్నారండి. అది కూడా మీ గురించి. అసలు మీరు ఆన్లైన్లోకి ఎప్పుడెప్పుడు వస్తున్నారు, మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు, మీరు ఎవరికి లైకులు కొడుతున్నారు, అసలు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, ఎవరితోనైనా మాట్లాడుతున్నారా, మీరు వారిని ఒంటరి వారిని చేసేస్తారేమో. అంటే ఒంటరి వారు చేయడం అంటే మిమ్మల్ని ఒంటరి చేసే వారు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వారు ఏమంటున్నారంటే ఇక మీరు వేరే వారితోటి లైఫ్ చూసుకుని వారిని ఒంటరితనం చేసేస్తారేమో, ఇలాంటి ఆలోచనలన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సను ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే మీ చుట్టూనే తిరుగుతున్నాయండి. సోల్ కనెక్షన్ అనమాట. ఇప్పుడు మీకు ఏంజిల్స్ నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. 1111 222 ఏంజిల్స్ నెంబర్స్, ఈ విధంగా 000 కానీ 111 ఏంజిల్స్ నెంబర్స్ కానీ మీకు ఎక్కువ ఏంజిల్స్ నెంబర్స్ అన్నవి కనిపిస్తూనే ఉంటాయండి. అసలు ఎందుకు కనిపిస్తాయో మీకు తెలీదు. మీరు డ్రైవ్ చేసినప్పుడు మీ ఎదురుగా ఏ వెహికల్స్ మీదో ఆ నెంబర్స్ కనిపించడం కానీ, హోర్డింగ్ మీద నెంబర్స్ కనిపించడం కానీ, కరెన్సీ మీద కనిపించడం కానీ, అసలు మీ చూపు ఆ ఏంజిల్స్ నెంబర్స్ని కనిపించేలానే ఉంటాయండి. అంటే మీరు ఏ ఆలోచనలోకి వెళ్ళినా సడన్గా ఏంజిల్స్ నెంబర్స్ కనిపించడం, ఎక్కడైనా మీకు ఏంజిల్స్ నెంబర్స్ అనేది కనిపిస్తే అలా కనిపించడానికి కారణం ఏంటంటే మీ పర్సనే. ఇక్కడ మీ పర్సను ఓవర్ థింకింగ్ ఉంది. వారి సోల్ మీ చుట్టూనే తిరుగుతుంది, మీతో మాట్లాడుతుంది, మీ గురించి బాధపడుతున్నారు అండ్ మీతో మాట్లాడాలని అయితే ట్రై చేస్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? ద లవర్స్ కార్డ్ వచ్చింది. చూసారా, ఒక సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయారు. ఎందుకు మీ పర్సన్కి ఈరోజు అతి ప్రేమ అన్నది ఎక్కువైపోయిందండి. ఆ ప్రేమ ఎలా కనిపిస్తుందంటే ఇంకా సోషల్ మీడియాలో ఈ రోజంతా సోషల్ మీడియాలో గడుపుతూనే ఉన్నారు. ఒకవేళ మీ పర్సన్కి సోషల్ మీడియా లేకపోతే వారు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటున్నారు. మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి. మీకు అనిపిస్తుంది అంటే మీరు తినేటప్పుడు పొలమారటం కానీ, అనుకోకుండా మీ పర్సన్ గురించి మాట్లాడడం కానీ, అంటే రీజన్ లేకుండా ఈరోజు వారికి ఇష్టమైన ఫుడ్ ఏదైనా మీరు తిన్నా, మీరు వండినా సరే ఇది వారికి ఇష్టం అని మీరు మనసులో అనుకోవచ్చు. మీ చుట్టూ ఉన్న వారితో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు. వారికి ఈ ఫుడ్ అంటే ఇష్టం, ఈరోజు ఒక స్పెషల్ డే అని ఏదో సంథింగ్ ఒక టాపిక్ అన్నది మీ నోటి నుండి వచ్చింది అంటే అక్కడ మీ పర్సన్ మీకు కనెక్ట్ అయినట్టు అనమాట. అలానే మీకు కూడా ఈ రోజంతా మీ పర్సన్ సంబంధించిన సాంగ్స్ వినిపించడం కానీ, నేమ్స్ వినిపించడం కానీ, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పర్సన్ తోటి ట్రావెల్ చేసిన ప్లేసెస్ కానీ, ఏదైనా సరే మీ పర్సన్ మీకు ఎలా గుర్తు వస్తున్నారో మీరైతే ఎప్పుడు గుర్తు చేసుకుంటారండి, తలుచుకుంటూనే ఉంటారు. మీ పర్సన్ ఇప్పటివరకు మిమ్మల్ని తలుచుకోలేరేమో. ఎవరైతే ఉన్నారో మీరు ఎలానో తలుచుకుంటున్నారో, మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదని మీరు బాధపడుతున్నారు కదా. ఇప్పుడు మేము చెప్పిన ప్రతి రీజన్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీ పర్సన్ ప్రజెంట్ ఇవి నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు మీ పర్సను మీ గురించి ఆలోచిస్తున్నారు, తలుచుకుంటున్నారు, కనెక్ట్ అయిపోయారు అనమాట. సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయారు. మీ మైండ్ ఏం ఆలోచిస్తుందో మీ పర్సన్ మైండ్ కూడా అలానే ఉంది. మీ మనసులోని వారితో ఎంత ఎమోషన్గా కనెక్ట్ అయ్యారో మీ పర్సన్ కూడా అలానే ఎమోషన్గా కనెక్ట్ అయ్యారు. ఇంకా లాస్ట్ ఫైనల్గా కార్డ్ చూద్దాం. చూడండి, 7 ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే మీ గురించి ఫైట్ చేస్తున్నారనమాట. మీరు కావాలి. ఈ ఎనర్జీస్ చూస్తే ఇక మీతో లైఫ్ అన్నది కావాలి.
ఎదుటివారితో అయితే ఆర్గ్యుమెంట్ చేయాలి. ఈ ఎనర్జీస్ చూడండి, ఈ కాంబినేషన్ చూడండి. మీ గురించి నిలబడాలనుకుంటున్నారండి. ఎవరు అవునన్నా కాదన్నా మీ గురించి ఫైట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీకు సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారండి. మీరు కావాలని మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి. ఇలా ఈరోజు ఎనర్జీస్ అయితే వచ్చాయి. అంటే ఈరోజు మీ పర్సను మీకు కనెక్ట్ అయిపోయారు, మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు, మీ గురించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు. చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే ఉంటుంది కదా. ఈ సిచ్యువేషన్ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ గారు అనుకోండి, మీ గురించి ఫైట్ చేస్తున్నారనమాట. అంటే మిమ్మల్ని వద్దని వేరే వారు చెప్పినా సరే మీ పర్సన్ ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక మ్యారేజ్ విషయంలో కూడా ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. మీ పర్సన్ చాలా అంటే చాలా మారారండి. అందరికన్నా మీరే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారు. మరి ఇక్కడ ఈ యూనివర్స్ కూడా ఏం చెప్తున్నారో వారి మనసులో మాటలు చూద్దాం. అంటే వీటికి క్లారిఫికేషన్, వేరే ఎనర్జీస్ తీస్తాను కదా క్లారిఫికేషన్, ఇవి క్లారిఫికేషన్ అయితే తీస్తాను. జడ్జిమెంట్కి 5 ఆఫ్ సార్ట్స్, 2 ఆఫ్ కప్స్, ద హెర్మిట్, లవర్స్, 7 ఆఫ్ వ్యాండ్స్. ఈ ఎనర్జీస్ కన్నీ సెల్ఫ్కి ముందుగా జడ్జిమెంట్, విల్లింగ్నెస్. డివైన్ ప్లాన్ ఏదో ఉందండి, మిమ్మల్ని కలిపే సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది. మీరు ఏ సిచ్యువేషన్ అయినా యాక్సెప్ట్ చేశారు కదా. అంటే ఏ విధంగా చెప్పాలంటే, మీ పర్సన్ తిట్టినా కొట్టినా మీరైతే వదులుకోరు, వారి గురించి నిలబడ్డారు. అంటే మీలో ఉన్న ఒక డివైన్ ఎనర్జీస్, అంటే ఎదుటివారిని కాపాడుకునే గుణం మీకుంది, ప్రేమించే గుణం మీకుంది. ఎన్ని ఎదురు దెబ్బ తగినా సరే మీరు దానికి నిలబడి ఉన్నారండి. ఆ నిలబడి ఉండటంలో కూడా ఎదుటివారికి లైఫ్ అంటే ఎలా ఉంటుంది అన్న లెసన్ అయితే మీరు నేర్పించారు, మీ పర్సన్కి నేర్పించారు. ఆ నేర్పించడంలో మీకెలా ప్రతిఫలం దక్కింది అంటే, ఇదంతా డివైన్ ప్లానింగ్ అండి. మీ పర్సన్లో మార్పు రావాలంటే అది మీ వల్లే. సో ఇక్కడ మీ గురించి మీ పర్సన్ మారటం అయితే జరిగింది. నెక్స్ట్ 5 ఆఫ్ సార్ట్స్కి ట్రాన్సిషన్. మీ పర్సన్లో చాలా అంటే చాలా మార్పు అయితే కనిపిస్తుంది. ఈ ఒక ఏంటంటే, మీ పర్సన్ అనే మాటలు కానీ చేసే పనులు కానీ కోపం వచ్చేది, వారి మాటలు కూడా కొంచెం ఎంబారెస్గా ఇబ్బందికరంగా ఉండేవి కదా, అవన్నీ చేంజ్ అయిపోతున్నాయి. అంటే మీ పర్సన్లో చాలా అంటే చాలా చేంజ్ అయితే అవుతున్నాయి. మీరు ఏ సిచ్యువేషన్స్ మారాలని అంటే రాబోయే రోజుల్లో అయినా సరే మీరు కోరుకునేది ఏంటి, మీ పర్సన్లో మార్పు అన్నది రావాలి. మీతో గొడవపడి మీ పర్సన్లో మార్పు వస్తే చాలు అని మీరు డివైన్ ప్రే చేసుకున్నారు కదా. ఎవరి గురించో మాటలు విని మిమ్మల్ని మెంటల్ టార్చర్ చేయడం కానీ, ఫిజికల్ టార్చర్ చేయడం కానీ ఇలా ఉండే వారిలోని మార్పు అయితే తీసుకొస్తారంటండి డివైన్. మీరు కోరుకునేది ఏంటి, మీ పర్సన్ విషయంలో మీరు చాలా భయపడేవారు, ఇబ్బంది పడేవారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎన్ని మాటలన్నా పడతారు, కానీ నలుగురిలో లోకువ చేసి మాట్లాడేవారు కదా. అంటే ఇలా చేయటం వల్ల వారు కూడా లోకువైపోతారని వారికి తెలియదండి. సో ఇప్పుడు మీ పర్సన్లో చాలా 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 చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ చేంజెస్ రావడానికి కారణం కూడా మీరే. మీ మనసులో, మీ ఆలోచనలో ఏదైతే మార్పు అయితే కోరుకుంటున్నారో ఆ మార్పు అయితే వస్తుందని యూనివర్స్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 2 ఆఫ్ కప్స్, అబాండెన్స్. చూడండి, మీ పర్సన్ ప్రేమ మీరైతే అందుకోబోతున్నారు. ఇప్పుడు మీ చెయ్యి వదిలేసి, ఆ చెయ్యి వదిలేయడం అంటే మీ పర్సన్ తోటి లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని అనుకుంటున్నారు కదా. అబాండెన్స్ అంటే కోరుకున్న వారితోటి మీకు మ్యారేజ్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. మీరు గెలుచుకున్నారండి, మీ పర్సన్ మనసుని మీరైతే గెలుచుకున్నారు. ఏంటంటే మీ పట్టుదలే మీ పర్సన్లో మార్పు వచ్చేలా చేశారు. ఎప్పుడు కూడా
వారు అలా ఉన్నారు కదా, మీరు కూడా వారితో సమానంగా అయితే లేరు. ఎక్కడ తగ్గాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఇబ్బంది పడాలో, ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో, ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో అన్ని విధాలుగా మీ పర్సన్ ప్రతి మార్పుకి కారణమైతే మీరైతే అయ్యారు. మీ పర్సను మీకు ఒక డివైన్ గిఫ్ట్ అండి. అబాండెన్స్ ఏంటంటే మీ లైఫ్లో ఏ లోటు అయితే చూసారో పర్సన్ విషయంలోనే కదా మీకు లోటు అన్నది, ఆ లోటు అయితే తీరిపోతుంది. నెక్స్ట్ ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డు, హీలింగ్. చూసారా, ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో హీల్ అవుతున్నారు. ఆ హీల్ అవ్వడం ఏంటి అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది పాజిటివ్గా ఇప్పుడు మీరు బాధపడుతూ మాట్లాడారనుకోండి, మేము ఏ విధంగా చెప్తే మీరు ఎలా హీల్ అవుతారు, ఒక పాజిటివ్గా అయితే మారుతారు కదా. అలా కాకుండా మీరు బాధపడే కొద్దీ ఇంకా మీరు బాధపడేలాగా మాట్లాడితే మీరు ఎలా అయిపోతారు, ఇంకా లో ఎనర్జీ ఫీల్ అవుతారు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పే మాటకి మేమిచ్చే మాటకి అక్కడ మీరు క్యూర్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మీ పర్సను ఇదే జరుగుతుందండి. మీ పర్సన్ మీ విషయంలో చాలా మూర్ఖత్వంగా ఉండేవారు కదా. అంటే మీ లైఫ్ స్పాయిల్ అయిపోవడానికి కారణం కానీ, వారి వల్ల ఇబ్బంది పడడం కారణం కానీ మీ పర్సన్ అయితే అయ్యారు కదా. ఇప్పుడు మీ పర్సను మీరు పడ్డ కష్టాలన్నీ అర్థమవుతున్నాయి వారికి. ఇప్పుడు ఒకరి కష్టం ఏంటో తెలియాలంటే వారికి వరకు వచ్చే వరకు తెలియదండి. ఇప్పుడు మీ పర్సన్కి కష్టం అనిపిస్తుంది కాబట్టి మీ విషయంలో ఏం జరిగిందో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయారు కదా, సోల్ మీ చుట్టూనే తిరుగుతుంది. అంటే మీకు మీ పర్సన్కి మనసుకి హీలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మీకు ప్రశాంతంగా అనిపించినట్టు, అంటే అన్నీ అసలు ఏమి లైట్ తీసుకుంటారు. ఏమొచ్చినా సరే ఏముంది జీవితం, అయ్యేదైతే అవుతుంది అన్నట్టు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో, ఇక్కడ మీ పర్సన్ మీరు లేకపోతే వారికి సంతోషం అన్నది ఉండదు అని తెలుసుకునేలాగా మీ ఎనర్జీస్ వేరు సపరేటు, మీ పర్సన్ ఎనర్జీ సపరేట్గా ఉండేది. ఇప్పుడు మీరైతే పాజిటివ్గా ఉన్నారు కదా, ఇప్పుడు మీ పర్సన్ నెగిటివ్ ఎనర్జీలో ఉండటం వల్ల మీ పాజిటివ్నెస్ మళ్ళీ కావాలని అనుకుంటున్నారు. ఈ విధంగా హీల్ అవ్వటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ద లవర్స్ కార్డ్కి, విత్ క్లారిటీ విత్ మై హార్ట్ ఐ ఆమ్ ఏబుల్ టు సింప్లిఫై ఆల్. ఇప్పుడు వారికి క్లారిటీ వచ్చిందంటే అండి, ఆ క్లారిటీ అన్నది ఎలా ఉంటుంది అంటే, ఏది కూడా ఓయగా ఉండకూడదు, ఓవర్ యాక్షన్ చేయకూడదండి. మాటల్లో ప్రేమ చూపించేసి ఎగస్ట్రాల్గా బిహేవ్ చేయకూడదు. మీరేంటంటే మీరు మీలా ఉన్నారు, మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే వారితో ఉన్నారు. అంటే ఇచ్చే ప్రేమ కూడా వారు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవడం వల్ల ఇప్పుడు వారికి అందంగా కనిపిస్తుంది మీ ప్రేమ అన్నది. కొంతమంది చూడండి, మాటల్లోని ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే మాటలు ఉంటాయి కదా, అలాంటి రెచ్చగొట్టే మాటలు అయితే మీకు లేవు. అంటే మీది ఆర్టిఫిషియల్గా మీ ప్రేమ అన్నది ఉండదు, న్యాచురల్గా. ఇప్పుడు న్యాచురల్కి ఆర్టిఫిషియల్కి డైలాగులు చెప్పేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. ఎప్పుడు మీరు సింపుల్గా ఉండేవారండి. ఆ సింపుల్నెస్ అన్నది ఇప్పుడు మీ పర్సన్కి నచ్చుతుంది. మీలో ఉన్న ఒక ప్యూర్ హార్ట్ వారికి అర్థమవుతుంది. అంటే మనసులో ఏమీ పెట్టుకోరు, బాధపడ్డ వారి గురించే, సంతోషపడ్డ వారి గురించే, వారి కోసమే మీరు బ్రతుకుతున్నట్టు, వారికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు సపోర్ట్ ఉంటారని, మీ గురించి ఇలా అనుకుంటున్నారండి, ఆలోచిస్తున్నారు కూడా. వారికి అనిపించేది ఏంటంటే, వారికి ఎన్ని కష్టాలు వచ్చినా మీరున్నారన్న ధైర్యం అయితే ఉంటుంది. మీ గురించి అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేయాలని అయితే అనుకుంటున్నారంట. మీ గురించి అయితే చాలా అంటే చాలా పాజిటివ్గా ఆలోచించడం కదండి, ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. మీరంటే పడి చచ్చిపోతున్నారు మనసుకి, ఇంకా ఎవ్వరూ నచ్చట్లేదు. మీలో ఒక సింప్లిసిటీ చాలా అందంగా కనిపిస్తుంది. మీ మాటలో నిజాయితీ తెలుస్తుంది. మీ ప్రవర్తన చాలా న్యాచురల్గా ఉంది. అంతా వాళ్ళ కళ్ళకి ఇప్పుడు మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ అన్నీ కనిపిస్తున్నాయండి. అలా ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7 ఆఫ్ హ్యాండ్స్కి ఏం చెప్తున్నారు.
వాళ్ళు అంటున్నారంట ఏ గొడవలు లేకుండా చాలా పీస్ఫుల్గా లైఫ్ అనేది ఉండాలి. వాళ్ళు ఊహించుకుంటున్నారండి జీవితం అంటే గొడవలు లేకుండా, అసలు ఇంకా మీతో ఏ గొడవలు పెట్టుకోకూడదు, జరిగిపోయిన విషయాలన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు ఎవరి గురించో మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఈ విషయంలో వారు మారాలి అన్నట్టు అనుకుంటున్నారు. ఇప్పుడు మీతో ఒక హ్యాపీనెస్ లైఫ్ అనేది ఒక పీస్ఫుల్గా ఉండాలి, గొడవలు లేని లైఫ్ అనేది చూడాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారంట. ఆ గొడవ లేని సిచ్యువేషన్స్కి ఇప్పుడు మీకు వేరే వారికి పడదు కదా, ఆ పడే వాళ్ళతోటి ఒకటే మాట అంటున్నారు, వారికన్నా మీరే ఎక్కువ ఇంపార్టెన్స్ అని మీ పర్సన్ మీకైతే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఈ ఎనర్జీస్ చూసారు కదా. అలానే ఇక ఎటువంటి గొడవ లేకుండా మిమ్మల్ని వేరే చోటుకి తీసుకెళ్ళిపోవడం ప్లాన్ చేస్తున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని వేరే చోటుకి తీసుకెళ్ళిపోవడం కానీ, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వేరే చోటుకి తీసుకెళ్ళిపోవడం కానీ, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఒక చండాలమైన సిచ్యువేషన్ నుండి బయటపడాలనుకుంటున్నారు కదా. మీ లైఫ్లో కొంతమంది విలన్స్ అయితే ఉంటారు. ఆ విలన్స్ నుండి మీ పర్సన్ బయటపడాలి. వారు మీకు నచ్చినట్టు మారాలి. మీకు నచ్చినట్టు మారాలి అంటే మీరేమీ స్వార్థంగా ఏమీ ఆలోచించట్లేదండి. ఒక మార్పు అనేది పాజిటివ్గా మారాలనుకుంటున్నారు, కానీ మీరు కోరుకునే మార్పు అయితే నెగిటివ్ అయితే లేదు. చాలా హీల్ అవుతున్నారండి. మీకు ఏ విధంగా జీవితంలో మార్పులు అయితే కావాలనుకుంటున్నారో అన్ని మార్పులు అయితే మీరైతే చూస్తారు. హార్ట్ సాంగ్ మీకు మనసుకు కూడా ఎవరో సంతోషంగా పాడుకుంటారు, మీకు తెలియకుండా హార్ట్ పాడుతుందండి. మీకు ఒక మంచి విషయం జరుగుతుందని నోటిలోంచి మంచి మంచి సాంగ్స్ పాడడం కానీ, హమ్మింగ్ చేయటం కానీ, వినేటప్పుడు కూడా హమ్ చేయటం కానీ, ఇదంతా ఒక హీలింగ్ ప్రాసెస్ అన్నమాట. మీలో ఒక తెలియని ఆనందం. అంటే ఇప్పటి వరకు మీ లైఫ్లో ఉన్న బ్లాకేజెస్, ఎవరి గురించి బాధపడుతున్నారో, ఎవరి గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారో అన్నీ మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. మీకు తెలియకుండానే మీరు జస్ట్ నార్మల్గా ఉన్నారు, కానీ మీ మనస్సాక్షి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంది. అది మీకు చెప్తూనే ఉంటారండి. మీరు జస్ట్ కూర్చున్న మనస్సాక్షి మీతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రతిదీ మీకు ఏవేవో మాటలు చెప్తున్నట్టు అనిపిస్తుంది. మనసు నుంచి మాటలు అయితే వస్తాయి. మీకు తెలియకుండానే హమ్ చేయటం, సాంగ్స్ పాడటం, సాంగ్స్ వింటూ ఇచ్చేయటం, అంటే మనస్సాక్షి మీతో ఎంజాయ్ చేస్తుందన్నమాట. తెలియని ఆనందం. మీకు తెలియకుండానే మీకన్నా ముందు మీ మనస్సాక్షికి అర్థమైపోయింది, తెలుస్తుంది. మీ పర్సన్లో మార్పు వచ్చింది, మీతో మాట్లాడతారు. ఇలా మీకు ఈ విధంగా మీ మనస్సాక్షి మీతో చెప్పడం అయితే జరుగుతుంది. ఒక సోల్ పర్పస్ మీద మీ పర్సన్ మీకు లైఫ్లోకి అయితే వచ్చారండి. ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అయిపోతున్నాయి. ఏదైనా సరే మీరైనా నేర్చుకోవాలి, మీ పర్సన్ మారి. ఇప్పుడు నేర్చుకున్న విషయంలో ఏం నేర్చుకున్నారో మీకు తెలియాలి. మారే విషయంలో మీ పర్సన్ ఎటువంటి మార్పులు అయితే వచ్చాయో అది మీకే అర్థమవుతుంది. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా మీ పర్సను ఎమోషన్ అయితే చూద్దాం. ఎమోషన్స్, ఫీలింగ్స్ అంటే ఆ ఎమోషన్స్ కూడా ఎలా ఉన్నాయి చూడాలి. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా, అవి షఫల్స్ చేసి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇటేమో ఎమోషన్స్, ఫీలింగ్స్, ఈ ఫీలింగ్స్ తగ్గట్టు వారు నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ వీరి గురించి ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. అంటే ఒక్కొక్క ఎమోషన్, కోపంలో మాట్లాడచ్చు, బాధలో మాట్లాడచ్చు. మీ గురించి ఎమోషన్స్, ఫీలింగ్స్. క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఈ క్వీన్ ఆఫ్ కప్స్కి యాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్కి యాక్షన్, 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ మీ పర్సన్ ఇంకేమంటున్నారు, నైట్ ఆఫ్ సార్ట్స్ అండ్ యాక్షన్. యాక్షన్
10 ఆఫ్ కప్స్ అండ్ ఫైనల్గా త్రీ ఆఫ్ సార్ట్స్, మళ్ళీ యాక్షన్. యాక్షన్. త్రీ ఆఫ్ పెంటికల్స్కి యాక్షన్. టెన్ ఆఫ్ పెంటికల్స్, సారీ 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఫైనల్గా మధ్యలో తీస్తాను 4 ఆఫ్ ఫ్యాన్స్. చూసారు కదా, చాలా అంటే చాలా మారారండి. వారికి ఉన్న కన్ఫ్యూజన్ అంతా పోయింది. మీ పర్సన్ విషయంలో చాలా అంటే చాలా మారారు. ఇప్పుడు మీ పర్సన్ ఎమోషన్ వచ్చేసి మీ పిక్స్ ఎక్కువ చూస్తున్నారు. చూడగానే వారికి ఏదో తెలియదు అండ్ మిమ్మల్ని పెట్టిన మాటలకి వారి కంటిలోంచి నీరు రావడం తెలియకుండా అండి. మిమ్మల్ని చూడగానే అభినందనతో పాటు మిమ్మల్ని అన్న మాటలకి బాధపడ్డం అనమాట. జీవితంలో మీరిచ్చిన సంతోషం కానీ ఒక కేరింగ్ కానీ ఎఫెక్షన్ కానీ ఎక్కడ చూడరు కూడా. అలాంటి జీవితాన్ని ఎందుకు వదులుకుని మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి? ఇప్పుడు మీ గురించి చాలా పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారండి. అందుకే గుర్తొచ్చి మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, ఇలా మీ పర్సన్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పర్సన్ మీ పిక్స్ చూస్తున్నారు, మ్యారేజ్ పిక్స్ కానీ అండ్ మీరు స్టేటస్లో పెట్టిన పోస్టులు కానీ సంథింగ్ అన్నీ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే రీయూనియన్ కోరుకుంటున్నారు, మ్యారేజ్ అన్నది కనిపిస్తుంది ఇలా చూస్తే. నైట్ ఆఫ్ సార్ట్స్, మీ పర్సను ఏమంటున్నారంటే వారు ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఎవరైనా వారి ఇంటికి రిలేటివ్స్ రావడం కానీ మీ పర్సన్ వారి ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం కానీ వారు తెలుసుకుంది ఏంటంటే మీ విషయంలో చాలా విషయాలు అయితే తెలుసుకున్నారంట. ఆ తెలుసుకోవడంలో మీ మీద కోపం కన్నా అదొక ఎమోషన్ ఎనర్జీ అయితే కనెక్ట్ అయ్యారు. అంటే మీతో పెళ్ళైనా సరే బంధమైనా సరే సంతోషంగా ఉండగలుగుతారని ఎవరో మాటల వల్ల ఇలా కూడా కనెక్ట్ అయిపోయారు. మీ గురించి ఒక అందమైన జీవితం అయితే చూస్తున్నారు. ఎందుకు మీ పర్సను ఒక రాయబారం పంపడం అయితే జరుగుతుందండి. మేబీ వారి రిలేటివ్స్తో కానీ వారి ఫ్రెండ్స్తో కానీ లేదంటే వారంతట వారే మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ సంథింగ్ ఏదో జరగబోతుంది. ఇలా వారు ఎలా చేయటం వల్ల మీకు ఏమైనా నష్టం ఉంటుందా అంటే నష్టం కాదండి. మీరు కోరుకున్న జీవితం మీకు దక్కబోతుంది. అది పెళ్లి పరంగా కానీ ఒక విడిపోయిన వాళ్ళు కలుసుకునేలాగా ఇక ఏ గొడవలు లేకుండా చాలా సంతోషకరమైన జీవితం అయితే మీ పర్సన్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వారు మీట్ అవ్వాలనుకుంటున్నారు, లేదంటే ఎవరి చేతైనా రాయబారం పంపించడం అంటే ఇక్కడ మళ్ళీ వారు మిమ్మల్ని తీసుకువెళ్ళడం కానీ అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ హస్బెండ్ మిమ్మల్ని తీసుకెళ్ళడం కానీ అండ్ మీ పర్సన్ వైఫ్ అయితే వేరే వారి చేత రాయబారం పంపి మీరు వారిని తీసుకువెళ్ళాలని కానీ అండ్ మీరు లవర్స్ అయితే వారి ఫ్రెండ్స్ ద్వారా మీ పర్సను ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారన్న మాట విషయం తెలుసుకోవడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. 3 ఆఫ్ ఫ్రెండ్స్ ఏంటంటే మీ మధ్యనున్న లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్నది రీయూనియన్ అయితే ఉండబోతుంది. అది కూడా ఆ రీయూనియన్లో గతంలో మీరు ఏ జీవితం అయితే ఎక్స్పెక్ట్ చేశారో అంటే పర్సన్లో చాలా మార్పు రావాలి, ఆ మార్పులో మీరు చాలా హ్యాపీగా ఉండాలి, ఇక ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా సంతోషంగా ఉండాలైతే కోరుకున్నారు కదా. ఇక్కడ మీ పర్సన్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేస్తున్నారండి. ఆ ప్లాన్ చేసేది ఏంటి అంటే ఒక జాబ్ విషయంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ ఏదో ఇప్పుడు పెళ్ళి చేసుకోవచ్చు, మళ్ళీ బంధం నిలబెట్టుకోవచ్చు. ఆ నిలబెట్టుకోవడంలో కూడా ఇక్కడ మిమ్మల్ని అందంగా చూసుకోవాలి కదా, అందుకే ఆ విషయంలో కూడా కష్టపడుతున్నారు. లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేస్తున్నారండి. ఇక ఏ విషయంలోని ఏ ఇబ్బందులు పడకూడదు, ఏ గొడవలు పడకూడదు. లైఫ్ అంతా మీతో ఉండాలి అంటే మీ గురించి ఒక ప్లానింగ్తో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారంట. 4 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఒక పెళ్ళి కనిపిస్తుంది.
హ్యాపీ రియూనియన్ అయితే కనిపిస్తుంది. ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి, ఎక్కువ గమనిస్తున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు. మీకు కూడా ఈరోజు అనిపించే ఉంటుంది మీ పర్సన్ ఎక్కువ గుర్తు రావటం. మర్చిపోతే కదా గుర్తు రావడానికి. అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కనిపించడం, సడన్గా ఫోన్లో మీ పర్సన్ పిక్స్ కనిపించడం, పోస్టులు కనిపించడం, ఇలా మీకు ఎలా కనిపిస్తున్నాయో మీ పర్సన్ కూడా అలానే. అంటే మీ పర్సను మీ గురించి అంతలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ రియూనియన్ అయితే కావాలని కోరుకుంటున్నారంటండి. ఈ రాశుల ప్రకారంగా చెప్తే మేషం, సింహం, ధనుసు రాశి వరకు అయితే మ్యారేజ్ అయితే ఉంటుంది. అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చి ఒక మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఉంటుంది. వృషభ, కన్య, మకర రాశి వరకు అయితే మీ పర్సన్ నుండి ఏదో ఒక మంచి విషయం అయితే తెలుసుకుంటారు. అది రాయబారం అండి. అంటే పర్సన్ తీసుకువెళ్ళడం కానీ అండ్ మ్యారేజ్ ప్రపోజల్ ఏదో రావటం కానీ సంథింగ్ ఈ విషయం అయితే మీరు తెలుసుకుంటారు. మిథున, తుల, కుంభరాశి వారికి కూడా ఒక మంచి అనేది జరుగుతుందండి. అంటే మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం, హ్యాపీ రియూనియన్ అయితే ఉంటుంది. కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకు అయితే మీ పర్సన్ ఎక్కువ తలుచుకుంటున్నారు, మిమ్మల్ని జీవితంలో ఎక్కువ ఊహించుకుంటున్నారండి. మీరు వారితో లైఫ్ ఉన్నట్టు, మళ్ళీ అలాంటి లైఫ్ నిజం చేసుకోవాలని వారైతే అనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ మళ్ళీ హ్యాపీ రియూనియన్ కావాలని కోరుకుంటున్నారని ఈ విధంగా అనుకుంటున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి, ఎందుకంటే ఎనర్జీస్ బట్టి ఇక్కడ రీడింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు లైవ్లో కూడా లవ్ రీడింగ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. మేబీ ఒక వారంలో 2 days 2 రోజులైతే చేయడానికైతే ప్రయత్నిస్తానండి. అంటే మనకి ఇక్కడ ఫోన్ కూడా సడన్గా స్టక్ అయిపోతుంది. ఇంకా కొత్త ఫోన్ అయితే తీసుకోలేదు, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఇలాగా గడిపేస్తున్నాను. ట్రయల్ చేస్తాను అనమాట. లైవ్లో ఎలా ఉంటుందో చూడాలి. లైవ్ రీడింగ్ అనేది కూడా యాక్యురేట్గా ఇస్తాను, ఉన్నట్టే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మెయిల్ ఐడి కానీ అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను. హాయ్ అని మాత్రం పెట్టదండి. మీ ప్రాబ్లం ఏంటో మొత్తం డీటెయిల్గా చెప్తే నేను వెంటనే అయితే రిప్లై ఇస్తాను. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మెయిల్ చేయటం కానీ, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి డివైన్ టారోట్ వరల్డ్ 1111. అంటే ఇదే ఐడియాతో చాలా ఐడియాస్ అయితే ఉన్నాయని నేను ఇక్కడ రెడ్డి గారి అమ్మాయి వ్లాగ్స్ 1894 ఇదే ఐడి అక్కడ ఉంచడం అయితే జరిగింది. అలా టైప్ చేసినా మీకు సెర్చ్లో అయితే దొరికేస్తుందని నేను ఇలా చెప్తున్నాను. ఇక్కడ మెయిల్ పరంగా చెప్తే డివైన్ టారోట్ వరల్డ్ 75 ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రెడ్డి గారి అమ్మాయి వ్లాగ్స్ 1894. ఇది మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన డీటెయిల్స్. మీరు ప్రాబ్లమ్స్ చెప్పేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో అక్కడ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మీ ప్రాబ్లం బట్టి అది నేను చేయగలిగితే చేస్తాను, నా వల్ల కాదంటే నేను చేయలేనండి. ఫీజులు ఇస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు రీడింగ్ చేయలేను. అంటే అక్కడ మీకు యాక్యురేట్ రీడింగ్ రావాలి. ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో నేను రీడింగ్ ఇవ్వాలనుకుంటే ఇస్తాను. మీ ప్రాబ్లం అయితే మీరు అక్కడ చెప్పచ్చు. ఆ ప్రాబ్లం బట్టి మీకు ఏ టైంలో రీడింగ్ ఇవ్వగలనో, ఎంత ఫీజు తీసుకుంటానో డీటెయిల్స్ మొత్తం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది.